మే నెలలోనే తొలకరి పలకరించడంతో రైతన్న పులకరించాడు. వరుణ దేవుణ్ణి నమ్ముకుని పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. కానీ గత 20 రోజుల నుంచి వర్షాలు ముఖం చాటేయడంతో నాటిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. సమయానికి వర్షాలు పడకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తలేదు. సీజన్ దాటిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. మురిపించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికైతే చూసుకుంటే క్యాజువల్గా పడాల్సిన వర్షపాతం కంటే కూడా చాలా తక్కువ వర్షపాతం పడిన నేపథ్యం. అంటే రైతులు మాత్రం వర్షపాతం మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పత్తి రైతుల విషయానికి వస్తే చూడొచ్చు మనం ప్రాక్టికల్గా కూడా. అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ వర్షాధారం మీద ఆధారపడి పత్తిని పండిస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అయితే చూసుకుంటే గత 10-15 నెలల నుంచి కూడా వర్ణుడు కర్ణించి మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఆకాశం అయితే చూస్తే మాత్రం మేఘావృతమై ఉంటుంది. కానీ సాయంత్రం వరకు చూస్తే అబ్బా ఏ పాటి వర్షం పడుతుందో అని చెప్పి రైతులు పెద్ద ఎత్తున ఆకాశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ వచ్చిన మబ్బులు కాస్త వర్షాధారంగా మాత్రం మారిన పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అంటే ముఖ్యంగా పత్తి రైతులు మాత్రం ఈసారి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనకు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, యాక్చువల్గా ఇప్పుడు ఈసారి పత్తికి సంబంధించి చూసుకుంటే తొలకరి జల్లుడు చాలా ఇంపార్టెంట్ పత్తికి. కానీ వర్షాలు ఇట్లా వచ్చినట్టు వచ్చి పోయినాయి. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఎట్లా ఉంది ప్రాబ్లం అసలు మీకు? ప్రాబ్లం వర్షాలు లేక చాలా ప్రాబ్లం అవుతుంది. పెట్టిన ఇత్తులు అలానే పోయినాయి, అవి వర్షం లేదు ఏం లేదు. అప్పుడు స్టార్టింగ్లో కొట్టినాయి, అదే రన్నింగ్ ఉంటే ఒక 2 వారాలు ఉంటే ఇవరకు పత్తి మొలకలు ఈ రకంగా వచ్చాయి, నీళ్ళు కట్టిన బాపత్తి. ఇప్పుడు ఏం వానలు లేవు, ఏం లేవు, రైతులంతా నష్టంలో ఉన్నాం. మరోవైపు చూసుకుంటే ప్రత్యక్షంగా మనం విజువల్ ద్వారా చూద్దాం. ఏంటంటే వర్షం మీద లేదా అంటే నీరు ఉంటేనే తప్పకుండా మొలకెత్తే విధానం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే ఈ మొక్కలు కనిపిస్తున్నాయి, ఇదంతా కూడా పక్కన ఏం లేదు. అంటే దాని పక్కన ఉన్నటువంటి వేస్ట్ వృధా అయినటువంటి నీరు ఇటు వచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క వాటర్ తోటి ఈ యొక్క లైన్ మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వర్షము దానికోసము రైతులు గత 10-15 రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. విత్తనాలు అయితే విత్తి చూసినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే గత 10-15 రోజుల నుంచి కూడా వర్షాలు లేవు. ప్రస్తుతం అయితే ఇంకొక రైతు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ వర్షాధారానికి సంబంధించి చూసుకుంటే మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఈసారి పత్తి పరిస్థితి ఎట్లా ఉంది అసలు? ఈ విత్తనాలు అయితే వేసిండు కానీ మొలకెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు? కొన్ని సంవత్సరాల ముందు ఉన్న వర్షాకన్నా ఇప్పుడు ఉన్న ఈ 1 మంత్ అవుతుంది. 1 మంత్ విత్తనాలు పెట్టి కూడా ఎట్లా పెట్టినా విత్తనాలు అట్లే ఉన్నాయి, ఇంతవరకు కూడా మొలకెత్తలేదు. ఏదో నిన్న రాత్రి కురిసిన వర్షాంతరణ మాకు ధైర్యం వచ్చింది, కానీ మళ్ళీ రాత్రి వచ్చినట్టు తెలిసింది, ఒక గంటలో మళ్ళీ వర్షం వెళ్ళిపోయింది. ఏంటంటే నేను ఈ పత్తి విత్తనాలు పెట్టినా కూడా నాతో పాటు మా కుటుంబంలో ఉన్నారు, పిల్లలు భవిష్యత్తు ఉన్నది, దీని మీద ఆధారపడి పోతున్నాం. వ్యవసాయమే ఒక ఆధారం. వ్యవసాయంలో నీళ్ళు వర్షాలు లేకపోతే మేము ఎట్లా జీవనోపాధి చేసుకోవాలో కూడా తెలియదు. ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఇంత విత్తనాలు కొనుకొచ్చిన కాంచెలి, అట్లా ఫెర్టిలైజర్ ఇంజన్లు విత్తనాలు కొనుకొచ్చిన అడిచి ఈ రైతు దున్నే దుక్కి కాంచెలి ఎంత ఖర్చు మీద పడుతుందంటే, 1 నెల ముందు వర్షం పడితే మాకు ఇలాంటి కష్టాలు రాకపోవు. ఈ వర్షాలు లేకపోవడం, విత్తనాలు మొలకపోవడం, విత్తనాలు ఎట్లా ఉన్న భూమి మీద వరేసిన, అంటే మేము డబ్బుల అప్పులు తెచ్చి నెల మీద వరేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వరి పొలాలు వేద్దామంటే కూడా ఇంతవరకు కూడా ఒక చిలుకు లేదు. బావిలో కూడా అంత మాత్రం నీళ్ళు ఊరుతున్నాయి. ఒక నార్మల్ దున్నాం, 1 ఎకరం నార్మల్ దున్నామంటే గంట నీళ్ళు కూడా వెళ్తలేవు. ఒక గంట నీళ్ళు భారీ నార్మల్ కూడా వాటర్ లేకుండా అయిపోతుంది పరిస్థితి. కరెంటు అంతంత మాత్రాన అనుకుంటే నీళ్ళు ఆ కరెంటు నీళ్ళు నార్మల్ దున్నుకుందాం అంటే కూడా పరిస్థితి లేదు మాది అంత బాగా. ఎందుకంటే రైతు ఎప్పుడు వస్తుందా అని చెప్పి రోడ్ ఎక్కి రైతు ఆకాశం చూసే పరిస్థితి వస్తుంది మాది. ఈ టైంలో రైతు అన్నవాడు దుక్కి దున్నాలి, విత్తనాలు మొలవాలి, కలుపు తీవాలి, మందు వేయాలి, వరి మొలకలు చల్లాలి, నార్మల్ దున్నాలి, మా భూములు దుక్కిలో నీళ్ళు పెట్టాలి, ఒడ్లు చెక్కాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి మాది. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఎన్ని ఎకరాలు వేసింటే అసలు ఎంత పెట్టుబడి అయింది ఇప్పటివరకు మీకు? ఇప్పుడున్న నేను దాదాపుగా వరి అయితే నేను 15 ఎకరాలు వేస్తాను. నేను ఇంతవరకు నేను విత్తనాలు తీసుకొచ్చి ఇంటికా పెట్టినా కానీ ఇంతవరకు ఒక నార్మల్ కూడా నీళ్ళు కూడా విత్తనాలు కూడా తగ్గలేదు. ఈ పత్తి విత్తనాలు పెట్టింది కూడా పత్తి విత్తనాలు ఇట్లా ఉన్నాయి. దాదాపుగా 5 ఎకరాల పత్తి విత్తనాలు కూడా ఇట్లా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మేము అటు పొలంలోకి వెళ్ళలేక ఇటు చూసుకుని బాధపడి కన్నీరు గడిచే తప్ప మాకు ఏం రైతన్నకు ఎలాంటి ధైర్యం లేకుండా పోతుంది. అంటే మొత్తం మీద అయితే పెట్టుబడి పెట్టి పత్తికి సంబంధించి అయితే పెట్టుబడి పెట్టినాం, విత్తనాలు అయితే నాటాం. అంటే ప్రత్యక్షంగా విజువల్ ద్వారా కూడా మనకు చూపెడుతున్నట్టు అంటే వేసిన విత్తనాలు వేసినట్టే ఉన్నాయి. ఒకవేళ ఒకటో చిన్న వర్షం పడ్డా కూడా ఈ మొలకెత్తినా కూడా 2-3 రోజుల్లో వచ్చినటువంటి ఎండలకు ఈ మొక్కలు కాస్త ఎండిపోయే పరిస్థితి. ప్రస్తుతం ఇంకొక రైతు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే యాక్చువల్గా మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు? ఈ పత్తికి సంబంధించి వర్షాలు ఇప్పటివరకు జాడలేదు,
మరి దీంతో ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటివరకు ఎన్నిసార్లు విత్తనాలు విత్తారు మీరు? చూడండి, మనం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చూడండి, స్టార్టింగ్లో ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ ఆరంభంలోనే రోని కార్తీలనే వర్షం పడ్డది. సో రైతులు అనుకున్న ఖచ్చితంగా ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా ఉండి పాడి పంటలు పరిశ్రమలు బాగుంటాయి కావచ్చు అని చెప్పి ఆలోచన చేసినాము. 1 మంత్ తర్వాత ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. చాలా వరకు రైతులు ఏంటంటే విత్తనాలు పెట్టేశారు కానీ కొన్ని ఏరియాల్లో మొలిచినాయి, ఎండిపోయినాయి. రెడ్ సాయిలలో మొలిచి ఎండిపోయినాయి ఆ దగడుకు, ఎండకు, ఈటుకు. సో ఇది రాగడి ఇట్లలో కొంచెం ఆగి ఉన్నాయి. సో వర్షాలు ఇప్పటికైనా కురవాలని చెప్పి మేము చాలా మొన్న చూద్దాం మా కొత్తపల్లి విలేజ్లో రైతులందరం కలిసి, ఎందుకంటే ఒక సాంప్రదాయం ఉంది, రైతులందరూ కలిసి కప్పతల్లి ఆట ఆడి విగ్రహాలకు జలాభిషేకం చేస్తే వాటర్ పడతాయని చెప్పి ఒక 2 రోజుల కింద మేము కప్పతల్లి ఆట ఆడడంతో జరిగింది ఊరంతా ప్రజలందరం కలిసి. సో అట్లా వర్షాలు పడడం లేదు. సో ఖచ్చితంగా వర్షాలు పడాలని చెప్పి మేమందరము కోరుకుంటున్నాము. సో గతంలో ఎన్నడూ లేదు ఇంత. నేను ఒక 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, నాకు తెలిసి ఇట్లా వర్షం పడకపోవడం ఎప్పుడు లేదు. ఇది ఆరిద్ర. సో బలమైన కార్తీ, రోని, మృగశిర, ఆరిద్ర, ఈ 3 కార్తులు బలమైన కార్తులు. సో ఈ కార్తులనే వర్షం పడతాయని రైతుల నమ్మకం. ఖచ్చితంగా మేము చూస్తున్నాము. ఇప్పుడు కూడా పడతలేదు అంటే సో ఏదో తర్జన రైతులు ఏంటంటే పొద్దున పోతురు, చేనులో చూస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. మబ్బస్తుంది, వర్షం పడతాయని చూస్తున్నాం కానీ వర్షం పడ్డ దాఖలాలు అయితే కనబడడం లేదు. సో ఇప్పటికైనా వర్షం పడాలని చెప్పి మేము ఆ వరుణదేవుని కోరుకుంటున్నాం. ఇది అంటే మొత్తం మీద ఏ రైతును కదిలించినా కానీ ఒక విషాదమే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రైతులు, పత్తి రైతులు విత్తనాలు అయితే విత్తినటువంటి పరిస్థితి అయితే ఒక్కొక్కరు 2 సార్లు కూడా విత్తినటువంటి పరిస్థితి. అంటే తొలకరి జల్లులు వస్తేనే పత్తికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఆకాశం వైపు చూస్తూ రైతన్న విషాదంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే తొలకరి ఫస్ట్ మురిపించినా కానీ ఇప్పుడైతే మాత్రం చాలా రైతన్న పరేషాన్లో ఉంచిందనే చెప్పాలి. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి కూడా విత్తనాలు విత్తిన తర్వాత కనీసం అంటే ఒక్క చుక్క నీరు కూడా లేని నేపథ్యంలో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు. బావుల్లో నీరు లేవు, బోర్లలో నీళ్ళు లేవు, కనీసం వాటితోటైనా పండిద్దామంటే అని చెప్పి బాధపడుతున్నటువంటి నేపథ్యం అయితే ఒకవేళ కొద్దిగా మొలిచినా కూడా అది అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఉన్న మొక్కలు కూడా ఎండకు ఎండిపోతున్నాయని చెప్పి బాధపడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ గత వారం 15 నుంచి కూడా వరుణుడు కరుణించట్లేదు. చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియదు. కనీసం వేసిన అటువంటి విత్తనాలన్నా మొలకెత్తుతాయో లేదో తెలియని మీమాంసలో మేము ఉన్నామని చెప్పి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు, టీ న్యూస్, కరీంనగర్.